మీకోసం అక్క ఈ గిఫ్ట్ పంపించింది. రుద్రన్ కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పి ఈ గిఫ్ట్ మీకు ఇవ్వమంది. మీ మనసు పొరల్లో ఎక్కడో మూల నా మాటలు నిజం అవుతాయన్న భయం దాగుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? దీని గురించి. నా మీద ఇన్వెస్ట్ చేసి నన్ను కొనేశారు సార్. Cheers. పేరుకి నేను లాయర్నైనా నాకన్నా మీ దగ్గరే లాజిక్ ఎక్కువ ఉంది సార్. అందుకే నా మీద ఇన్వెస్ట్ చేసి నన్ను కొనేశారు సార్. లైఫ్లో లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఉంటే మనం పేరు సంపాదించవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, స్థిరాస్తులు సంపాదించవచ్చు. నీతి నిజాయితీని బోర్డు పెట్టి కూర్చున్నాం అనుకోండి, మనం కూర్చున్న కుర్చీకి బూజు పడుతుంది, ఇంటికేమో దరిద్రం పడుతుంది. అంతే. బాగా చెప్పారు. మీరు చెప్పింది లేట్ అయిపోయింది. నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్ కళ్యాణి. స్వాగతం, సుస్వాగతం. మీ లాయర్ గారికి చిన్న ట్రీట్ ఇస్తున్నాను. నువ్వు కూడా జాయిన్ అవుతావా? మేడం ముందు తాగుతారా సార్? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న మ్యాటర్ తెలిస్తే నిజంగానే మందు తాగుతుందేమో. సోడా లేకుండా. అమ్మా, ఇదిగో బూచి అదిగో బూచి అని ఇంతకాలం నాతో దోబూచులాడి ఈ లాయర్తోనే నాకు బెయిల్ ఇప్పించి ఇదే లాయర్ దగ్గర నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయని ఇంతకాలం నన్ను నమ్మించి నన్ను భయపెట్టాలని చూసావు కదమ్మా కళ్యాణి. చూసావు కదా. సారీ సార్, అప్పుడు మేడం చెప్పినట్టు వినాల్సి వచ్చింది. ఇప్పుడు అదే మేడం గారు ఈ అశోక్ సార్ చెప్పినట్టు వింటారు. వినాలి. 100 గుడ్లు తిన్న రాబందు ఒకే ఒక గాలివానకు చనిపోయినట్టుగా ఎంతో స్ట్రాంగ్ గా ఉండే నేను ఈ అబద్ధాన్ని ఎలా నమ్మానబ్బా? ఇది నా వీక్నెస్ కాదు, ఫూలిష్నెస్ కాదు. నా భార్య మీద నాకున్న నమ్మకం, అపారమైన నమ్మకం. పతివ్రతలు ఎప్పుడు భర్తలకు అబద్ధం చెప్పరని ఒక గుడ్డి నమ్మకం. కానీ మీలాంటి పతివ్రతలు ఈ మధ్యన అబద్ధాలు కూడా చెప్తున్నారు. కలికాలం లాయర్ గారు. ఏంటి లాయర్ గారు అలా చూస్తున్నారు? చూడ్డానికి ఇలా అమాయకంగా ఉంది గాని మా కళ్యాణి నన్ను ఎంత టార్చర్ పెట్టిందనుకున్నారు? నీళ్లు తాగాలన్నా 1 నిమిషం ఆలోచించాలి. అన్నం తినాలంటే దానిలో విషం కలిపి చంపేస్తుందేమోనని భయం. పడుకోవాలంటే నిద్దట్లో పీక నిలిమి చంపేస్తుందేమోనని భయం. అయినా ఏం చేస్తామండి, క్షమించి వదిలేశాను. ఎంతైనా భార్య కదా. భార్య అంటే మనకు ప్రేమ ఉండాలి కదండి. అవును సార్, కానీ వాళ్ళే లాజిక్ పట్టుకున్నారు సార్. నిజంగా మా దగ్గరే మీకు వ్యతిరేకంగా సాక్ష్యాలుంటే అవి మొన్ననే కోర్టులో పెట్టి మిమ్మల్ని జైల్లో పెట్టించుండేవాళ్ళం కదా. అలా జరగలేదు అంటే మా దగ్గర ఏమీ లేవు అని మీరు భలే తెలుసుకున్నారు సార్. నేనెప్పుడు అంతే. మీకు ఆ థాట్ వచ్చిన వెంటనే నన్ను కలవాలన్నారు చూశారు, అది ఇంకా సూపర్ సార్. సింగిల్ డైలాగ్, సింగిల్ పేమెంట్. పడిపోయాను నేను. పడిపోవడం పెద్ద విశేషమా? ఎందుకు సార్ ఇలా పతనం అవుతున్నారు? భూమి మీద కన్నా పాతాళమే సుఖంగా ఉంటుందనుకుంటున్నారా? పవిత్రమైన న్యాయశాస్త్రం చదివి కూడా ఇంత అన్యాయంగా ఎలా ఉంటున్నారు సార్? సొసైటీకి ఎథిక్స్ చెప్పాల్సిన మీరే వాటిని మర్చిపోతే ఎలా?
నీ వల్ల సాటి లాయర్లకి అవమానం, లాయర్ వృత్తికే కళంకం. సార్ ఇక్కడే తాగితే కిక్కు బదులు కక్కు వచ్చేలా ఉంది సార్. నేను ఇంటికి పోయి తాగుతాను సార్. ఇదన్నమాట నీ స్టామినా. ఇంతేనా ఇంకేమైనా బాంబులు దాచిపెట్టావా? దాచిపెట్టి ఏం చేస్తావులే. చూడు కళ్యాణి, నేను చాలా చేశాను, దేనికి సాక్ష్యాలు లేవు. ఒకవేళ ఉన్నా ఏం చేస్తావు? ఇంతకాలం ఎగిరెగిరి పడ్డావు. ఏం చేసావు? ఏమీ చేయలేదు. ఇంతకాలం నువ్వు చేసిన ఈ తాటాకు చెప్పులకి సింహం ఇప్పుడే నిద్ర లేచింది. నీ నాటకాలు ఇంతటితో ఆపే కళ్యాణి బాబోయ్, చూడలేక చచ్చిపోతున్నా. అయినా నువ్వు చేయగలిగేది చేసేది ఇంకేమీ లేదు, వంటింట్లో వంట తప్ప. ఇంతకాలం నువ్వు చేసేదంతా మనసులో పెట్టుకుని ఏదో చేస్తానని భయపడకు. నా టార్గెట్ నువ్వు కాదు కళ్యాణి, నువ్వు నా లవ్. నువ్వే ఎక్స్ట్రాలు చేయనంత వరకు నా వైఫ్ గా నీ లైఫ్ ఎప్పుడూ సేఫ్ గానే ఉంటుంది కళ్యాణి. అది దాటితే మాత్రం కొంచెం తేడా ఉంటుంది. ప్లీజ్. ఆట పూర్తయింది, ఇక వేట మొదలవుతుంది. వీడొచ్చాడేంట్రా? డౌట్ వచ్చిందేమో. దాగుడు మూత దండాకోర్, పిల్లి వచ్చే ఎలుక దాగే, ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్. కొండ మీది గుండురాయి, కొక్కిరాయి కాలు విరిగే, దానికేమి మందు? వేపాకు పసుపు వెల్లుల్లిపాయ నూనమ్మ బొట్టు, నూటొక్కసారి పూటకొక్క తూరి. ఏంటి అలా చూస్తున్నారు? ఓ, బాలానందంలా ఈ కుబేరానందం ఏంటానే? ఇది ఆనందం కాదు, అనుమానం. మావయ్య మందులు తెచ్చాడు, ఎవరికి అని అడిగితే పక్కింటోళ్ళకన్నాడు. కానీ ఆ పక్కింట్లో, ఈ పక్కింట్లో, ఎదురింట్లో, వెనకింట్లో ఎవరినడిగినా కూడాను ఏ నొప్పి లేదన్నారు. అంటే మావయ్య అబద్ధం చెప్పాడు. ఎందుకు అబద్ధం చెప్పావు మావయ్య అంటే, ఈ ఇంట్లోనే ఎవరికో బాగాలేదు, అది నీకా నీకా లేక నీకా అన్నది నాకు వెంటనే తెలియాలి. కానీ మీ ముగ్గురు ఆరోగ్యంగానే కనిపిస్తున్నారు, ఎలాంటి అనారోగ్య లక్షణాలు మీలో లేవు. మావయ్య రమణారెడ్డిలా ఉన్న రోగిష్ట్లా లేడు. నువ్వు గుండ్రాయిలా ఉన్నావు, నీకేం రోగం వస్తే? నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు బాగున్నావు కదా. అంటే
ఈ ఇంట్లో ఇంకెవరో ఉన్నారు. ఎవరు వారు? ఏమి వారి రోగం? నాకు తెలియకుండా దాచారు అంటే వెంటనే నాకు తెలియాల్సిందే. అల్లుడు గారు, ఏం మంగారు? నన్ను ఆపకండి. కుబేరమూర్తి, నన్ను పిలవద్దు. బావా ఎవ్వరు నన్నెవ్వరూ ఆపలేరు. నో బడీ స్టాప్ మీ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అయిపోయాం. అంటే లోపల ఎవ్వరూ లేరు. ఎవరికబ్బా జబ్బు? నీకే మాయిదా రోగం వచ్చి మమ్మల్ని అనుమానిస్తున్నావు. నీ మొహం మండ. అబ్బా, మళ్ళీ తిట్టావా? ఇదిగో నీ మనవరాలు మా ఇంట్లో అందరూ బాగున్నారో లేదో చూసిరండి అంటే వచ్చాను, చూశాను, వెళ్తున్నాను. సరేనా? ఎల్లు. ఎల్లకుంటాం. ఆశ్చర్యంగా ఉందే. ఎక్కడికి వెళ్ళాడమ్మా వాడు? వెళ్ళిపోయాడేమోరా. నాన్న వెళ్ళిపోతున్నాను. ఇషికా, డోంట్ డిస్టర్బ్ మీ. చూడకుండానే నేనని ఎలా క్యాచ్ చేసావు? సిక్స్త్ సెన్స్. మరి ఈ రోజు ఏంటో గెస్ట్ చేయి. నాన్ సెన్స్. రామ్, టుడే నా బర్త్డే. ఎన్నిసార్లు వస్తుంది నీ బర్త్డే? అమ్మా, ఎన్నిసార్లు వస్తుందో చెప్తే నా ఏజ్ ఎంతో తెలుసుకుందావనా? అమ్మాయిల వయసు అడగకూడదు. నేను అడిగింది నీ ఏజ్ కాదు, డౌట్. నువ్వు నన్నే మర్చిపోయావు. ఇక నా పుట్టినరోజు ఏం గుర్తుంటుంది నీకు? ఓకే ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయకు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.
ఇప్పుడు అక్కర్లేదు. ఈవినింగ్ వచ్చి విష్ చేయి. ఇప్పుడేమైంది? ఈవినింగ్ నేనున్న హోటల్లో చిన్న పార్టీ అరేంజ్ చేశాను. సిటీ నుంచి మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. నువ్వు కూడా రావాలి. నేను ప్లీజ్ డోంట్ సే నో. చాలా రోజుల తర్వాత మన ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ అవుతున్నాం. నువ్వు వస్తున్నావు అంతే. వస్తున్నావు కదా? నేను ఇక్కడే ఉండాలిగా. వస్తాను. ష్యూర్. ప్రామిస్ అమ్మా. నీతో ఎందుకు పెట్టుకుంటాను చెప్పు. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ రామ్. బాయ్. ఎక్కడికి? ఇంకా చాలా మందిని పిలవాలి. గౌతమి వాళ్ళని కూడా పిలవాలి. బాయ్. ఏయ్, ఆడుతూ పాడుతూ నడుస్తూ ఉంటే అలుపు సొలుపేమున్నది, అందని ద్రాక్షను అందుకు తింటే అందులో మజా ఏమున్నది. లాయర్ బాబు ఎవరిలా ఉంది? ఇష్క మేడం, ఇష్క మేడం. నమస్తే మేడం. కుబేరమూర్తి గుర్తుపట్టారా? అందుకేగా కార్ ఆపాను. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉన్నారు? ఫైన్. నడుచుకుంటూ వెళ్తున్నారేంటి? వెహికల్ లేదా? అమ్ము లేదని చెప్తే చీప్ అయిపోతాం. అంటే ఒకప్పుడు ఉండేదండి. నడక హెల్త్ కు మంచిదని నా పర్సనల్ డాక్టర్ చెప్తాను. పొద్దున సాయంత్రం పని కట్టుకుని నడవడం ఎందుకని ఉన్న వెహికల్ అమ్మేసి హెల్త్ ను కొనుక్కుంటున్నానండి. ఎందాకి వెళ్తున్నారండి? నేను గౌతమి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అటువైపైతే రండి, డ్రాప్ చేస్తాను. గౌతమ్ దగ్గరికి ఎందుకండి? ఈ రోజు నా బర్త్డే. అయ్యో అవునా? అయ్యయ్యో, నా చేతిలో బొకేలేని టైంలో పుట్టేశారేంటండి? పర్వాలేదు, ఈవినింగ్ పార్టీ ఉంది. ఆ. గౌతమిని పిలవడానికి వెళ్తున్నాను. ఆ, మీరు నన్ను పిలవకపోయినా నేను వచ్చేస్తాను అనుకోండి. సారీ, మీరు రావద్దు. ఆ, అదేంటండి, మమ్మల్ని కూడా పిలిస్తే కేక్ తిని ఎంజాయ్ చేస్తాం కదా. మీకోసం స్పెషల్ పార్టీ అరేంజ్ చేస్తాను. అప్పుడు వద్దురు. ఇప్పుడేమైందండి? ఈ పార్టీ ఓన్లీ ఫర్ బ్యాచులర్స్. ఓహో, గౌతమ్ మ్యారీడ్ కదండి? కానీ ఇప్పుడు వీడో కదా. ఓ, విడోలు కూడా బ్యాచిలర్సేనండి? అంటే యంగ్ వీడో కదా. ఏమండి, నేను కూడా పెద్ద ఓల్డేం కాదండి. మొన్ననే అదేంటండి జస్ట్ 25 అట్ట క్రాస్ అయ్యాను అంతే. మీరు జోకులు బాగా వేస్తారు. బాయ్. జోకులేంటండి? ఎనీ ప్రాబ్లం? అబే నో 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 ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. బాయ్. సీ యూ. ఒరే కుబేరం, షేమ్ యురా, షేమ్ యు. ఎందుకేరా? నువ్వు అతి త్వరలో కుబేరుడు అవ్వాలి. అందరూ నీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాలి. ఈ షేక్ హ్యాండ్ కోసం కలలు కనాలి. నీ కంటి సైగల్తో అల్పజీవుల్ని శాసించాలి. అదే అదే నీ శ్వాస, అదే నీ ఆశయం. సడన్ గా నాలో ఇంత ఫైర్ వచ్చిందేంటి? వస్తే వచ్చింది, ఇదే కంటిన్యూ చేద్దాం. అవును, ఇంతకీ అశోక్ సార్కైనా ఆ ఇన్విటేషన్ వచ్చిందో రాలేదో? అది ఎంక్వైరీ చేయాలి ముందు. కరెక్ట్. లోపలికి రావచ్చా అండి? అయ్యో రామ్మా. నేనెవరో గుర్తుపట్టారండి? గుర్తుపట్టకే, కృష్ణ ఫ్రెండు కదా. రారా కూర్చో. ఎలా ఉన్నావమ్మా? ఫైన్, థ్యాంక్ యూ. హాయ్ రుద్ర, హౌ ఆర్ యూ? ఆంటీ విజయ్ గౌతమి ఇంట్లో లేరా అండి? అత్తయ్య పడుకున్నారు. విజయ్ స్కూల్కెళ్ళాడు. గౌతమి పైనేదో పనిలో ఉంది. పిలవనా? వద్దు, పర్వాలేదు. ఏంటమ్మా విశేషం? ఈ రోజు నా బర్త్డే. అవునా? మరి ఇందాకే చెప్పవే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రుద్ర,
ఈ రోజు అక్క పుట్టినరోజట విష్ చేయమ్మా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ముందు చెప్తే విజయ్ చేత మంచి గిఫ్ట్ తెప్పించేదాన్ని కదమ్మా. అయ్యో అదేం వద్దండి, ఈవినింగ్ పార్టీ ఉంది, మీరంతా తప్పకుండా రావాలి. ఎవరెవరు వస్తున్నారు? నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను. యంగ్స్టర్స్ పార్టీలో మేమంతా ఎందుకమ్మా? పోనీ రుద్రని పంపిద్దామా అనుకుంటే వీడు మరీ చిన్నవాడైపోయాడు. పోనీ గౌతమినైనా పంపించండి. గౌతమినా? తను మాత్రం ఎలా అమ్మా? ప్రాబ్లం ఏం లేదండి, కృష్ణ కూడా ఉంటాడు కదా. ఏంటి, కృష్ణ పార్టీలో ఉంటాడా? అవును కదూ, నీ ఫ్రెండ్ కదా, ఉండకుండా ఎలా ఉంటాడు? కృష్ణ తోడుగా ఉంటే గౌతమికి ప్రాబ్లం ఉండదు కదా. కృష్ణ తోడుగా ఉంటే గౌతమికి ప్రాబ్లం ఉండదు కదా. కరెక్టే. గౌతమిని కృష్ణతో కనెక్ట్ చేయటానికి ఇలాంటి పార్టీలు చాలా అవసరం. ఎన్ని సినిమాలో చూడలేదు. మీకు ప్రాబ్లం అనుకుంటే వద్దులేండి. భలేదానివే, ఇందులో నా ప్రాబ్లం ఏముంది? తను కూడా యంగ్స్టరే కదా, మీతో హ్యాపీగా కలిసిపోతుంది. అయితే గౌతమిని పంపిస్తారా? తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మర్చిపోవద్దు, ఈరోజు ఈవినింగే. నేను ఆల్రెడీ కృష్ణకు చెప్పాను, తప్పకుండా పంపిస్తారు కదా. పంపిస్తాను. థ్యాంక్ యూ. గౌతమిని కృష్ణకి దగ్గర చేయాలంటే ఇదే మంచి అవకాశం. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. గౌతమిని పంపించాలి. నాకింకా చాలా పనుంది, వెళ్ళొస్తాను. సరే సరే, వెళ్ళిరామ్మా. ఎవరక్క వచ్చింది? నీకు 100 ఏళ్లు, ఇప్పుడే ఇష్క వచ్చి వెళ్ళింది. ఈరోజు తన పుట్టినరోజట, ఈవినింగ్ పార్టీ అట. నిన్ను పంపించమని అడిగింది, తప్పకుండా పంపుతానని చెప్పాను. గోల్ కొట్టాలన్నా, క్లాప్స్ కొట్టించుకోవాలన్నా గట్స్ ఉండాలి. ఏం చేయడానికి పనికిరారు, పుట్టుకతోనే వృద్ధులు. ఏం చేయడానికైనా, దేన్ని పొందడానికైనా నేనే. మీరు తప్పకుండా పార్టీకి వస్తానంటేనే నేను వస్తాను. షూర్, వస్తాను. అత్తయ్యా, ఎంత త్వరగా ఈ అవకాశం రావటం నా అదృష్టం. ఇషిక ప్లాన్ చేస్తే ఫెయిల్ అవటం అంటూ ఉండదు.